Hello viewers, welcome back to part 2 of Ramoji Film City. Welcome back to our channel Foodie and Travel. సో ఇప్పుడు మనం ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చామండి. లెఫ్ట్ సైడ్లో పోస్టర్స్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు మనం ఎక్కడికి వచ్చామనేది. బాహుబలి సెట్టింగ్కి అయితే వచ్చామన్నమాట. బస్ దిగంగానే రైట్ సైడ్లో మీకు ఇలా అయితే కనిపిస్తుంది. సో మినియేచర్ ప్యాలెస్ లాగా అనమాట. చూసారా, ఇది చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? బాహుబలి మూవీ అంతా కళ్ళ ముందు తిరుగుతుంది కదా. ఇదేం చూసారండి, లోపల అస్సలైన సెట్టింగ్ ఉంది. గూస్ బంప్స్ వచ్చాయండి, అంతా అమేజింగ్గా ఉంది. లోపల కూడా చూద్దాము. ఫస్ట్ ఇది ట్రైలర్ అన్నమాట. ఈ మినీ ఆర్ట్ చూసినప్పుడు నాకు ఇక్కడ ఈ సీన్ జరిగింది కదా, అక్కడ ఆ సీన్ జరిగిందని అనిపిస్తుంది అనమాట. లోపలికి వెళ్ళాక ఇంకా అమేజింగ్గా ఉండబోతుంది. ఇక్కడ గంట పెట్టారు, లోపలైతే ఏం లేదు. సో ట్రై చేశాను ఏదో ఊరికే. సో ఇది ఎంట్రన్స్ అండి, చూసారా ఎంత పెద్దగా ఉందో. వెల్కమ్ టు బాహుబలి వరల్డ్ అండి. గూస్ బంప్స్ అని చెప్పాలి. వావ్, అసలు ఎంత బాగుంది లోపల అనేది వర్డ్స్లో చెప్పలేమన్నమాట. అంత బాగుంది లోపల. ప్రతి ఒక్కటి ఏ ప్లేస్కి వెళ్ళినా ఓకే, ఈ ప్లేస్లో ఈ సీన్ జరిగింది, ఆ ప్లేస్లో ఆ సీన్ జరిగింది. జనాలు అయితే ఎంజాయ్ చేస్తున్నారని చెప్పొచ్చు. నేనైతే మూవీ అంతా ఆలోచించి ఓకే ఇక్కడ ఈ సీన్ జరిగింది, అక్కడ ఆ సీన్ జరిగింది అని గుర్తు చేసుకుంటూనే ఉన్నానండి. సో జనాలు అయితే ఇక్కడ నుంచి కదలడానికి అస్సలు ఇష్టపడట్లేదండి, అంత బాగుంది. ఆబ్వియస్లీ ఇంత అమేజింగ్ ప్లేస్ నుంచి ఎవరికి కదలాలనిపిస్తుందండి. అందులోనూ ఒక బ్లాక్ బస్టర్ మూవీ సెట్టింగ్, బాహుబలి లాంటి మూవీ సెట్టింగ్లో మనం ఉన్నాగా కదలాలనిపించదు కదా. మేము కూడా మ్యాక్సిమం ఆఫ్ ద టైం ఇక్కడే ఉన్నాము, తిరుగుతూనే ఉన్నాము. అండ్ ఈ సింహాసనం దగ్గరకు వచ్చామండి. ఇక్కడ చూడండి అసలు ఎంత క్రౌడ్ ఉన్నారు. క్యూ కట్టేశారనమాట ఫోటోలు తీసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి. సో ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టేసి ఫోటోలు వీడియోలు అయితే తీసేసుకుంటున్నారనమాట ఈ సింహాసనం దగ్గర. చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నానండి ఈ ప్లేస్కి వచ్చాక. ఈ రథం గుర్తుందా అందరికీ? గుర్తుండే ఉంటుందిలేండి. ఇక్కడ కనబడుతుంది ఫుడ్ కోర్ట్ అనమాట లెఫ్ట్ సైడ్లో. అండ్ దాని ఎదురుగానే రానా బొమ్మ అయితే పెట్టారు. ఆబ్వియస్లీ మీకు ఈ సీన్ కూడా గుర్తుండే ఉంటుంది. సో ఆకలి వేసేస్తుంది, ముందు ఫుడ్ తినేద్దామని ఫుడ్ కోర్ట్లోకి అయితే వచ్చేసాము. బాహుబలి పూరి, పరోటా అలాగే దోశ అయితే ఆర్డర్ చేసామన్నమాట. సో వచ్చేసింది టిఫిన్. సో ఒక్క దోశ వచ్చి నలుగురికి సరిపోతుందండి, పరోటా కూడా సరిపోతుంది. సో ముందు ఫుడ్ తినేద్దాం, తర్వాత ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేద్దాం. టేస్ట్ వైజ్ అయితే దోశ ఇంకా పరోటా చాలా బాగున్నాయండి. పూరి కూడా బాగుంది, వేడివేడిగా ఇచ్చారనమాట. సాంబార్ చట్నీ ఇచ్చారు దోశకి. సో చాలా బాగుంది టేస్ట్. అండ్ దాని పక్కనే వాల్ ఆఫ్ ఫేమ్ అని పెట్టారు. సో ఇక్కడ మనకి బాహుబలి ఏదో ఛాలెంజ్ అయితే ఉందన్నమాట. తిన్న వాళ్ళకి అక్కడ ఉన్న డ్రెస్ వేసి ఆ చైర్లో కూర్చోబెట్టి ఫోటో అయితే తీస్తారనమాట. బయటకైతే వచ్చేసాం ఫుడ్ తినేసేసి. అండ్ ఇక్కడ ఇంకో సింహాసనం, ఆ మెయిన్ సింహాసనం దొరకలేదు కదా, సో ఇక్కడన్నా కొంచెం ఎంజాయ్ చేద్దాంలే అని చెప్పి అక్కడ కూర్చున్నాను. ఈ సీన్ గుర్తుందండి మీకు? అనుష్క గారు పుల్లలేరి అందులో వేస్తూ ఉంటారు కదా. అండ్ ప్రతి ఒక్కటి గుర్తొస్తూనే ఉంది నాకు. మూవీ మొత్తం కనిపించింది కళ్ళ ముందు ఇక్కడ. సో నేనైతే ఒక్క ప్లేస్ వదలలేదు, అన్నిటిలోకి వెళ్ళిపోతున్నాను. అన్నిటి దగ్గర నన్ను నేను ఫీల్ అవుతున్నాను అనమాట ఆ మూవీని, ఆ ప్లేస్లో. అనుష్క గారు బొమ్మ అయితే ఉంది అక్కడ దేవసేన లాగా. సో దాని పక్కనే నేను కూడా సంఖ్యలు వేసుకొని ఉంచున్నాను. జస్ట్ ఫీల్ అవుతున్నాను అనమాట ఆ సినిమాని నేను కూడా. చాలా 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 పెద్దదండి ఈ ప్లేస్. బాగుంది కదా. ఇది కూడా మినియేచర్ ఆర్ట్ అనమాట. ఇది కూడా ఒక ప్యాలెస్ లాగా. అండ్ ఇక్కడ
శివలింగం అయితే పెట్టారు అండ్ దానిపైన గుడిలాగా కూడా కట్టారు చూసారా. వెళ్దాం అక్కడికి కూడా వెళ్ళి ఒకసారి చూద్దాం మనము. ఎండ అయితే బీభత్సంగా ఉందండి, నాకైతే చెమటలు కారుతానే ఉన్నాయి అండ్ నేను తిరుగుతానే ఉన్నాను. ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఇంత పెద్ద మూవీ సెట్టింగ్లో మనం ఉన్నాము అంటే, సో ఆ ఎక్సైట్మెంట్తో తిరిగేసాను అనమాట మొత్తం. సో రిలాక్స్ అయిపోయాను, అంటే ఇప్పటిదాకా తిరిగి అలసిపోయాను కదా, అందుకే కొద్దిగా రిలాక్స్ అయితే అయ్యాను. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తాను, బాహుబలి సెట్టింగ్ మొత్తం కవర్ చేస్తాను ఆల్మోస్ట్. జనాలు చూసారు ఎలా ఉన్నారు, ఇక్కడి నుంచి కదలట్లేదు. ఫ్రాంక్లీ అసలు అందరూ సెట్ అయిపోయారండి, ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి ఫోటో వీడియోలు తీసుకుంటున్నారు గుర్తుల కింద. సో అట్లా అనమాట, మొత్తం ఇక్కడ ఫిక్స్ అయిపోయారు జనాలు. మాకు కొంచెం టైం పట్టింది ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి, ఎందుకంటే మేము కూడా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాము, అన్నీ తిరగాలి, ప్రతి ఒక్కటి కవర్ చేయాలన్నట్టుగా. సో ఇదనమాట మన బాహుబలి సెట్టింగ్. బాధగా ఉంది ఇది వదిలి వెళ్ళాలంటే, కానీ సో ఈవినింగ్ కల్లా మనం అన్ని కవర్ చేసుకోవాలి కదండి. కవర్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు మూవ్ అవ్వాలి కదా. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి మనం అది కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఫస్ట్ ఫైనల్గా మనం చూసినట్టయితే యుద్ధానికి యూజ్ చేసిన ఈ యారో మిషన్ గుర్తుందా మీకు? గుర్తుండే ఉంటుందిలేండి, గుర్తుంటే నాకు కమెంట్ చేసి చెప్పండి ఎంతమందికి గుర్తుందో. సో ఫైనల్గా మన బాహుబలి సెట్టింగ్ ఎండింగ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చిన్న షాపింగ్ టైప్లో పెట్టారు, దీని బయటికి వెళ్ళి మన నెక్స్ట్ ప్లేస్కి బస్ అయితే ఎక్కాలన్నమాట. సో వీడియో ఎలా అనిపించింది, బాహుబలి సెట్టింగ్ ఎలా అనిపించింది, మూవీ కళ్ళ ముందు తిరిగినట్టే చూపించాను, బాగా చూపించాను కదా. మరి ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు ఒక లైక్ అయితే చేయండి. సో దీని తర్వాత మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం తెలుసా? తెలీదా? మట్కా మూవీ సెట్టింగ్ అండి. సో స్టే ట్యూన్ ఫర్ ఆ వీడియో. నెక్స్ట్ వీడియో మన మట్కా మూవీ సెట్టింగ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. మళ్ళీ కలుద్దాం.